బ్రేకింగ్ న్యూస్. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి మృతదేహం విశాఖపట్నానికి తీసుకొచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్లోనే నివాళి అర్పించారు. చంద్రమౌళి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారాయన. క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇక మనం బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా లైవ్ లో చూస్తూ ఉన్నాము. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి మృతదేహాన్ని విశాఖపట్నానికి తీసుకొచ్చారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, టీడీపీ నాయకులంతా కూడా చంద్రమౌళి మృతదేహానికి నివాళులర్పిస్తున్న దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ పై మనం చూస్తున్నాం. అయితే కాశ్మీర్ ఉగ్రదాడిలో చంద్రమౌళి చనిపోవడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులకు ఆదరణగా ఉండే విధంగా అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, అటు ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలు కూడా ఆయన మృతదేహానికి నివాళులర్పిస్తున్న పరిస్థితి అక్కడ మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. సీఎం చంద్రబాబు ఎయిర్పోర్టులోనే చంద్రమౌళికి నివాళులర్పించిన దృశ్యాలు, అలాగే చంద్రమౌళి కుటుంబ సభ్యులకు కూడా ఆయన ధైర్యం చెప్పడం జరిగింది. చంద్రబాబుతో పాటు అటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వారంతా కూడా నివాళులర్పించారు. బిగ్ టీవీ స్క్రీన్ పై మనం ప్రజెంట్ చూస్తూ ఉన్నాము. చంద్రమౌళి కుటుంబ సభ్యులు అయితే అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా రోదనతో చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చాలా బాధపడుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే చంద్రమౌళి మృతదేహం ఎవరైతే కాశ్మీర్ ఉగ్రదాడిలో చనిపోయారో తెలుగు వాళ్ళు, వారికి సంబంధించి కూడా ర్యాలీ నిర్వహించాలంటూ కూడా వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. అటు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆధ్వర్యంలో అయితే క్యాండిల్ ర్యాలీ నిర్వహించబోతున్నారు. అలాగే సీఎం చంద్రబాబు పిలుపు మేరకు కూడా క్యాండిల్ ర్యాలీ నిర్వహించే విధంగా అయితే టీడీపీ నేతలు అయితే చర్యలు తీసుకుంటున్న విధంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మొత్తంగా విశాఖపట్నానికి చంద్రమౌళి మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులు వారంతా కూడా కుటుంబ సభ్యులు కావచ్చు, అలాగే బంధుమిత్రులు అందరి సందర్శనార్థం ఆయన స్వగ్రామంలో అయితే విశాఖపట్నానికి తీసుకురావడం జరిగింది. అక్కడ బంధుమిత్రులు కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులు, ఇంకా పలువురు బంధుమిత్రులంతా కూడా వచ్చి ఆయన మృతదేహాన్ని, పార్థివ దేహాన్ని వాళ్ళంతా దర్శించుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే కుటుంబ ఆదరణ నిమిత్తం అటు చంద్రమౌళి కుటుంబ సభ్యులకు అయితే ధైర్యం చెప్పడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు అటు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వారంతా కూడా చంద్రమౌళికి నివాళులర్పిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. అయితే మొదట ఎయిర్పోర్ట్లోని సీఎం చంద్రబాబు అతనికి నివాళులు అర్పించారు. అటు మన జాతీయ జెండా అయిన ఫ్లాగ్ను కూడా చంద్రమౌళి ఒక మృతదేహంపై వాళ్ళు పరుస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఫ్లాగ్ను కూడా ఆయన మృతదేహానికి ఏదైతే ఆయన మృతదేహానికి సంబంధించిన పెట్టె ఉందో దానిపై కూడా ఆ ఫ్లాగ్ను ఉంచుతున్న దృశ్యాలు, అంటే టీడీపీ నేత సీఎం చంద్రబాబు ఆయనతో పాటు పలువురు నేతలు వారంతా కలిసి జాతీయ జెండాను ఆయన మృతదేహంపై ఉంచిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. Thank you.